క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ హోలీ పండుగ రోజున గ్రహణం ఏదో ఉందని అంటున్నారు. ఈ గ్రహణం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎటువంటి దుష్ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహణం, తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు దాదాపుగా పౌర్ణమి అమావాస్య వచ్చిందంటే చాలామంది గ్రహణం ఉంది కదా అని అపోహపడుతూ ఉంటారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి ఈ సందర్భాలలో ఈ యొక్క పౌర్ణమి, హోలీ పౌర్ణమి, ఇది వచ్చేటటువంటిది హోళికా పౌర్ణమి అని అంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున మనకు గ్రహణము అని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. మనకు ఈ సంవత్సరము గ్రహణాలు ఎలాంటివి లేదు. ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు మనకు సంవత్సరాంత కాలము. ఇప్పుడు రాబోయే ఈ హోళికా పౌర్ణమికి కూడా మన దేశానికి గ్రహణం అనేటటువంటిది వర్తించదు. అది అమెరికా లాంటి ప్రదేశాలలో, తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా లాంటి ప్రదేశాలలో ఆ గ్రహణం కనిపిస్తుంది. మన భారతదేశానికి ఆ గ్రహణం కనిపించదు కాబట్టి దాని నియమాలు పాటించవలసినటువంటి అవసరం మనకు లేదు. భోజనాది క్రతువులు కానివ్వండి, అలాగే నిద్రపోయే వ్యవహారాదులు కానివ్వండి, అలాగే మనము ఇల్లు కడుక్కోవాలి, దర్భ వేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే గ్రహణం అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతీయం వాళ్ళు మాత్రమే దాని యొక్క నియమాలు పాటించాలని జ్యోతిష శాస్త్రం చెప్పింది. ఆ గ్రహణం మూలంగా మనకి ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా? అంటే మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఏ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు రాబోయేటటువంటిది కూడా చంద్రగ్రహణం. కాకపోతే భారతీయులు అన్ని దేశాలలో విస్తరించి ఉన్నారు కాబట్టి, అక్కడ కూడా ఉన్నారు కాబట్టి, మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే భారతీయుల సంస్కృతి అనేటటువంటిది గొప్పనైనటువంటి సంస్కృతి. ఎవరైతే భారతీయులు ఆయా దేశాలలో ఉన్నారో అక్కడ మాత్రము గ్రహణ నియమాలు పాటించాలి అని శాస్త్రం. అదే అమెరికా వాళ్ళు అనుకోండి, ఇలాంటి నమ్మకాలు ఏమీ ఉండవు, వాళ్ళకి అసలు గ్రహణం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మన సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు మాత్రం అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కానివ్వండి, నార్త్ అమెరికా వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలలో ఉన్నటువంటి వారు భారతీయులు ఈ గ్రహణ నియమాలను పాటించాలి. ముఖ్యంగా గర్భవతులు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి వ్యవహారాదులు కానివ్వండి, అలాగే భోజన క్రతువులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు గ్రహణ నియమాలు పాటించాలని జ్యోతిష శాస్త్రం చెప్పింది. కనుక ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ నియమాలు పాటించాలి తప్ప మన భారతదేశానికి మాత్రం ఎలాంటి గ్రహణము లేదు. కనుక దీని నియమాలు పాటించవలసిన అవసరం అయితే ఏం లేదండి. గురుగారు, అసలు హోలీ పండుగను ఎందుకు జరుపుకోవాలి? హోలీ అనేటటువంటిది సనాతన ధర్మంలో దానికి పురాణ గాథలు 3 రకాలుగా చెప్పడం జరిగింది. శివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి అంశం ఒకటి ఉంది. అలాగే భక్త ప్రహ్లాదుని యొక్క కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అలాగే దీనిని ఈ యొక్క శ్రీకృష్ణుడి అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి విధానంతో కూడా చెప్పినటువంటి విధానం ఒకటి ఉంది. అంటే 3 విధానాలు, ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు లోకరక్షకుడైనటువంటి వాడు శంకరుడు, జగత్తుకి తండ్రి అయినటువంటి వాడు శంకరుడు కాబట్టి కైలాస పర్వతం వైపు మన్మధుడు ప్రయాణించేటటువంటి సమయంలో శివుడు రతి క్రీడలో ఉంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ మన్మధుడు అనేటటువంటి వాడు శివుడి వైపు మన్మథ బాణం వదిలేసరికి శివుడి యొక్క కోపానికి కారకుడైనటువంటి వాడు మన్మధుడు కాబట్టి ఆ యొక్క కోపకారకం చేత మన్మధుడిని అక్కడే భస్మం చేస్తాడు. కాబట్టి దానిని కామదహనము అని అంటూ ఉంటాము. మళ్ళీ శివుడిని ప్రత్యక్షం చేసుకొని మళ్ళీ ఆ మన్మధుడి యొక్క భార్య అయినటువంటి వారు ఆ యొక్క శివుడిని వేడుకోగానే ఏం చేస్తాడు శివుడు అని అంటే మళ్ళీ శాంతమూర్తి అయిపోయి ఆ యొక్క మన్మధుడిని మళ్ళీ తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. కానీ అది బ్రతికించేటటువంటి సమయం ఎలా ఉంటుంది అంటే భౌతిక రూపం కాకుండా కోరిక రూపంలోనే మన్మధుడు బ్రతికి ఉంటాడు అనేటటువంటి అంశాన్ని తెలియజేశాడు. అందుకే ఈ యొక్క కామము అనేటటువంటిది కోరిక రూపకంగానే ఉంటుంది. అందుకే ఈ విధమైనటువంటి విధానం అంటే ఈ కామదహనం అనేటటువంటిది కూడా హోలీ రోజున జరిగింది కాబట్టి ఈ యొక్క హోలీ అనేటటువంటి జరుపుకుంటారు. అది పురాణ గాథ. అదే రకంగా హిరణ్యాక్షుడు, భక్త ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యాక్షుడు ఉన్నాడు. ఆ హిరణ్యాక్షుడు విపరీతమైనటువంటి శ్రీహరి యొక్క ద్వేషకారకుడు. అంటే దేవతలను స్మరించిన, విష్ణుమూర్తిని తలచిన వాళ్ళను అక్కడికక్కడే చంపేసేటటువంటి వాడు. అయితే అతనికి పుట్టినటువంటి వాడు భక్త ప్రహ్లాదుడు.
అతడు పరమ భక్తుడు, శ్రీహరికి విష్ణుమూర్తికి పరమ భక్తుడైనటువంటి వాడు. కానీ అతనిని ఎలాగైనా సరే ఆ హరినామస్మరణం మానిపిద్దామని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ సమయంలో హోళిక అనేటటువంటి రాక్షసిని పిలిపించి ఈ భక్త ప్రహ్లాదుణ్ణి అగ్నిగుండములో వేసేసేయు అని చెప్పేసి అంటుంది. కానీ హోళికకు ఎన్నో రకాలైనటువంటి వరాలు ఉన్నాయి. ఏమిటి అంటే నువ్వు అగ్నికి ఎప్పటికీ కూడా కాలిపోవు అనేటటువంటి వరం ఉంది. అది ఎప్పుడు నీ చేతిలో కానీ నీ దగ్గర కానీ నీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నట్టయితే నీకు అగ్ని ఏమీ చేయదు. కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రము అగ్ని నిన్ను దహించి వేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ భక్త ప్రహ్లాదుని ఆ హోళిక అనే రాక్షసి తీసుకొని వెళ్ళి మంటలలో ఉంటుంది. కానీ ఆ ఎత్తుకుని ఉన్నటువంటి దానికి శ్రీహరి ఏం చేస్తాడు విష్ణుమూర్తి అని అంటే గనక భక్త ప్రహ్లాదుని రక్షించేస్తుంది. ఆ సమయంలో భక్త ప్రహ్లాదుని అక్కడి నుంచి వదిలేస్తుంది హోళిక. కానీ ఆమె ఒంటరిగా ఆ యొక్క మంటలలో ఉండడం కారణం చేత ఆమె అక్కడికక్కడే ఆ మంటలలో కాలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క వరం అనేటటువంటిది అక్కడ ఫలించదు. దాని చేత ఆ హోళిక అనే రాక్షసి కూడా ఆ మంటలలో పడి కాలిపోయింది కాబట్టి హోలీ అనేటటువంటి పండుగ చేసుకుంటాము. ఇలా ఎన్నో రకాలైనటువంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ హోలీ అనేటటువంటిది పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి ఆ రోజున ముఖ్యంగా దేవతా ఆరాధన చేయాలి, శివుడికి అభిషేకాది క్రతువులు చేయించుకోవాలి. వీలైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర నుండి పిడకలు తీసుకొని వెళ్ళి ఆ హోలీలో దహనం చేయాలి అని చెప్పేసి పురాణ గాథ. అందుకే పాత రోజులలో ఏం చేసేటటువంటి వాళ్ళంటే ఆవుతో చేసిన పిడకలతోనే మనం హోలీ అనేటటువంటిది చేసుకునేటటువంటి వాళ్ళు. అది చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ వేడి యొక్క పిడకను ఇంటికి తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు, తీసుకొని వచ్చి దాని మీద పాలు కాచుకునేటటువంటి వారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో పద్ధతులన్నీ మారిపోయాయి. ఇంట్లో ఎక్కడెక్కడి నుంచో అవన్నీ వేరే వేరే చెట్టు కొమ్మలు అవేవేవో తీసుకొచ్చి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆ కామదహనాన్ని చేస్తున్నారు. కానీ అది పద్ధతి అలా కాదు. కామదహనం అనేటటువంటిది ఎప్పుడు ఆచరించాలి అంటే స్థలశుద్ధి చేసుకొని అక్కడ చక్కగా ఆవుతో చేసినటువంటి పిడకలను మాత్రమే పేర్చి కామదహనం అనేటటువంటిది చేయాలి. అలా చేసినప్పుడే దానికి ప్రాధాన్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. అయితే అప్పటి కాలంలో ఏం చేసేటటువంటి వాళ్ళంటే పిడకలను ఏర్పాటు చేసుకొని ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని ఆ కాముడులో వేసేసి దాన్ని కాల్చి ఆ ఎండు కొబ్బరిని ప్రసాదంగా తీసుకునేటటువంటి వారు. దాని కారణం చేత రోగాలు రుగ్మతలు అనేటివి రాకుండా ఉండేటటువంటివి. దాని కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ హోలీ పండుగ. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడని చెప్పేసి అందరూ హేళన చేస్తే శ్రీకృష్ణుడికి రంగులు అనేటట్టు పూస్తూ ఉంటారు. అలా ఆనందంగా కూడా ఈ హోలీ పండుగ అనేటట్టు చేసుకోవడం జరిగింది. కాబట్టి అనేక పురాణ గాథలు ఉన్నాయి. కానీ హోలీ పండగ నలుగురితో కలిసి చేసుకునేటటువంటి పండగ, ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ. ఆనందంగా జరుపుకునే పండుగ ఎందుకన్నానంటే ఇప్పుడున్నటువంటి ఈ హోలీ సంబరాలు అనేటటువంటివి తాగడానికి, తినడానికి, తిరగడానికి, తానంతట తాను ఒళ్ళు మర్చిపోయి ఆనందంగా ఉండడానికి ఇవే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. కనుక అలాంటివి కాకుండా వీలైనంత వరకు దీనిని పద్ధతితో ప్రాధాన్యంగా చేసుకుంటే అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంటుందండి. ఈ రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? ఆ రోజు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత లేవకూడదు. ఎందుకంటే ఏ పండగలైనా సరే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి శరీరాన్ని శుద్ధిపరచుకొని భగవత్ ఆరాధన చేసుకో. ఇంటిలో ఆ రోజున తప్పకుండా పూజాది క్రతువులు నిర్వహించాలి. ఆ రోజున ఎక్కడైతే కామదహనం అవుతుందో ఆ కామదహనం అది కామదహనం కూడా ఎలా జరగాలి అంటే చతుర్దశి యుక్త పౌర్ణమి రెండూ కూడా కలిసి ఉండేటటువంటి తిథులలో ఈ కామదహనాన్ని చేర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత కామదహనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ బ్రాహ్మణ్ణి పిలుచుకొని సంకల్పం చేసి ఆ తర్వాత కామదహనాన్ని చేసుకోవాలి. అలాగే ఈ హోలీ పండగ అనేటటువంటిది కూడా ఆ రోజున పూజాధిక్రతువులు ఇంట్లో అన్ని శుభ్రతగా ఉండి పూజాధిక్రతువులు చేసుకొని హోలీ పండగ కూడా ఈ రంగులు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ రంగులు అనేటటువంటివి కూడా కెమికల్స్ కానటువంటివి మామూలుగా ఉన్నటువంటి రంగులు మాత్రమే అది ఆనందం కోసం వాడేటటువంటి పద్ధతే పెట్టారు తప్ప కంపల్సరీ హోలీ రోజు రంగులే ఆడాలి అనేటటువంటిది. ఎందుకంటే దీని పేరుతో చాలామంది దీనిని పద్ధతిని పాడు చేస్తున్నారు. ఎంతోమంది ఆ గుడ్లు అనేటటువంటి కొడుతున్నారు. లేదా కొంతమంది నీళ్ళలో ఉండాలని చెప్పేసి నీళ్ళలో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తాగిన మైకంలోనో ఇంకా ఏదో ఒక సందర్భంలోనో ఎన్నో రకాల ప్రమాదాలు జరిగేటటువంటి సందర్భాలు కూడా ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.
కాబట్టి హోలీ అనేటట్టు ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఎవరూ కూడా మనిషి మైమరిచిపోయేంత విధానంగా ఇవన్నీ ఎప్పుడూ కూడా చేసుకోకూడదు అనేటటువంటి విధానము. ఆ రోజున తప్పకుండా హోలీ పండుగ రోజున ఆ కామదహనం చుట్టూ 5 ప్రదక్షిణలు ఎక్కడైతే కామదహనం అవుతుందో అక్కడ 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్నిని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత దానిలో ఎండు కొబ్బరి ఉంటుంది కదా కుడక, ఆ ఎండు కొబ్బరిని దాంట్లో కాల్చి ఆ కాల్చినటువంటి కుడకను ప్రసాద రూపకంగా తీసుకోవాలి. అయితే ఇంట్లో నుంచి అప్పటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఇంట్లో నుంచి బిందెలు తీసుకుని నీళ్ళ బిందెను తీసుకుని వెళ్ళి ఆ కామదహనం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసేవారట. అంటే ఆ యొక్క దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుందంటే, కామము అంటే ఇక్కడ ఏంటి అంటే చాలామంది వేరే అర్థంగా తీసుకున్నారు. కామం అంటే కోరిక అని అర్థము. అంటే మన ఇష్టకామ్యార్థాలు తీరడానికి దాని చుట్టూ నీళ్లు వేస్తూ ప్రదక్షిణ చేసేటటువంటి వారు. దాని కారణం చేత ఈ హోలికా పౌర్ణమి అంటే హోలిక అనేటటువంటి రాక్షసి ద్వారా మనకు ఉన్నటువంటి కోరికలు అనేటటువంటివి నెరవేరే అవకాశాలు ఉంటాయని కూడా మన సనాతన ధర్మం చెప్పినటువంటి అంశాలు. ఆ రోజున చేయవలసినటువంటి పనులు ఏంటంటే దేవతా ఆరాధన, స్నానం విధి, ఆ తర్వాత మాతృవందనం. అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కాళ్ళకు తప్పకుండా ఆ రోజున నమస్కారం చేసే మనం ఏ పనినైనా ప్రారంభం చేసుకోవాలి. అలా చేస్తే ఆ మనిషికి ఎప్పుడూ కూడా విజయాలు చేకూరే అవకాశము దీని ద్వారా కలుగుతుందండి. గురుగారు, హోలీ పండుగ యొక్క విశిష్టత ఏంటి? సో గ్రహణం కారణంగా మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.